రోహన్‌తో ఇంకో 10 ఏళ్ల తర్వాత 15 అంట సరే ఓకే. ఇంకో 5 ఇయర్స్ తర్వాత టీనేజ్ లవ్ స్టోరీ తీసి నేనే ఇంట్రొడ్యూస్ చేస్తాను. హీరోగా. ఇందులో అయితే లవ్ స్టోరీ ఏమి ఉండదు. చిన్న క్రష్ ఇదైతే క్రష్. ఉంటుంది. అదే. అంటే పిల్లల పైన కొద్దిగా ఎఫెక్ట్ పడే అట్లా అనిపించింది ఆ టీజర్ చూస్తుంటే అది. లేదండి, లవ్ స్టోరీ ఏం కాదండి. కాదు. టైటిల్ చూస్తే సమ్మర్ హాలిడేస్. సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి. అంటే మరి నెక్స్ట్ సమ్మర్‌కా? ఏం చేద్దామండి మరి, మీరే అన్ని సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యలో నేను ఏసేస్తే నన్ను తొక్కేస్తారు కదా! మీ సో, కొంచెం గ్యాప్ తీసుకొని వస్తాను. మీ ఎనకాలే పెద్ద బ్యానరే ఉంది. గీతా ఆర్ట్స్ లాంటిది. మీకు థియేటర్‌లు దొరుకుతాయి. ఆడియన్స్ కూడా సినిమాలకు వెయిటింగ్ ఇప్పుడు ఏం లేవు. ఎందుకు లేట్ అవుతుంది? అంటే ఇండస్ట్రీ ఏ ఒక్కరిది కాదు కదా! చాలామంది కలిస్తేనే కదా ఇండస్ట్రీ. సో, అందరి సినిమాలు, అన్ని సినిమాలు టైమ్ లైన్స్ చూసుకొనే రావాలి కదా! అండ్ కొన్ని రోజులు పోతే ఇప్పుడు ఎగ్జిబిటర్స్ అందరూ మరి పర్సెంటేజ్ కోరుతున్నారు కదా! ఇలాంటి టైంలో మీ సినిమా ఎలా మీరు చూసుకుంటారు? అంటే ప్రొడ్యూసర్‌గా ఎట్లా దీన్ని మా చూసుకుంటారు? సినిమా పర్సెంటేజ్‌లోనే ఆడుతుందండి. మా సినిమాకేం రెంటల్స్ రావు. సో, మాకేం టెన్షన్ లేదు. అది దీని తర్వాత వచ్చినా కూడా ఇష్యూ లేదు. ఓకే. ధీరజ్ గారు సార్, సార్. నిన్న కొంతమంది ప్రొడ్యూసర్స్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. అంటే తర్వాత మాట్లాడాక ఇండస్ట్రీ సమస్యల గురించి డిస్కస్ చేసామన్నారు. మొన్న కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ నలుగురు లేకపోతే ఐదుగురు ప్రొడ్యూసర్లకే సమస్యలు ఉంటున్నాయి. మీరందరూ హ్యాపీగా ఉన్నారా ఇండస్ట్రీలో? లేదు సార్, మా సమస్యలు కూడా ఉన్నాయి సార్. కాకపోతే వాళ్ళ సమస్యలు అంటే పెద్ద సినిమాలు 100 క్రోర్స్ పైన తీసే వాళ్ళ సమస్యలు వేరే ఉంటాయి. సో, వాళ్ళ సమస్యలు వాళ్ళు బయటికి చెప్తున్నారు. అండ్ మా సమస్యలు అంటే ఇప్పుడు